తాను ఎక్కడికి పారిపోలేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవిస్తానని ఆయన తెలిపారు. ఎప్పటి మాదిరిగానే మీడియా హైడ్రామాను క్రియేట్ చేసిందని ఆయన ఆరోపించారు. తన కోసం పోలీసులు ఇతర రాష్ట్రాల్లో వెతుకుతున్నారని ఆయన చెప్పారు. కానీ తాను మాత్రం హైదరాబాద్లోనే ఉన్నానని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పైన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని, రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఈ నెల 11న కేసు నమోదైంది. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసుల విచారణకు ఆయన హాజరు కాలేదు. 4 రోజులుగా ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై తనపై కేసులు నమోదు చేయడంపై రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్పై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని, విచారణకు సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో విచారణ డిసెంబర్ 2కు వాయిదా పడింది. మరోవైపు ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధంగా ఉన్నానని ఆయన తరపు న్యాయవాది గురువారం నాడు మీడియాకు చెప్పారు. వర్మ ఎక్కడికి పారిపోలేదని ఆయన చెప్పారు. మీడియాకు వీడియోలు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.